కీర్తన 128 మార్చి చదువుకుందాం. ఓకేనా? ఇంకా జరగ కీర్తన 128 మార్చి చదువుకుందాం. కీర్తన 128 మార్చి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీ లోవిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. సియోనులోండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవిత కాలమంతయు యెరూషలేమున క్షేమం కలుగుట చూచెను. ఇక్కడ మనము చదువుకున్న భాగంలో మరి దేవుడు ఒక విశ్వాసి కుటుంబం ఎలా ఉంటుందో ఇక్కడ కుటుంబ చిత్రాన్ని మనం చూస్తాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటారో ఎవరట వారు ధన్యులు అని రాయబడింది. కాబట్టి ఆస్తి ఉంటే కాదు, హోదా ఉంటే కాదు, ఎవరు ఉంటే ధన్యత? ప్రభు మార్గంలో ఉంటే అది గొప్ప ధన్యత. నీ కష్టార్జితం అనుభవిస్తావు, ధన్యుడో మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అని మనం చదువుకుంటాం. కాబట్టి ఈ మధ్యాహ్నము మనము ఒలీవ మొక్కను ఒలీవ చెట్టును గురించి కొన్ని మాటలు మనం చూస్తాం. మొదటిగా కీర్తన 52:8 చదువుకుందాం. కీర్తన 52:8 నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. కాబట్టి మరి చాలా మంది ధనం మీద ధనాన్ని నమ్ముకొని ఏమవుతున్నారట? నవ్వుల పాలవుతున్నారని పైవచనంలో ఉంది. కానీ దావీదు దానికి భిన్నంగా నేను ధనం మీద నమ్మకం ఉంచట్లే, దేని యందు? ఆయన కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అని చెప్పి బైబిల్లో చదువుకుంటా. కాబట్టి బైబిల్లో మొదటిగా ఒలీవ చెట్టు దేని గుర్తు? రక్షణకు గుర్తు. ఎలా ఉన్నాడట? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. కొంతమంది మందిరంలోనే ఉంటారు కానీ ఎండిపోయిన చెట్టులాగా అర్హ వృక్షం వలె ఉంటారు. వస్తూ పోతూ ఉంటారు కానీ రక్షణ అనుభవం వారు కలిగి ఉండరు. జీవితకాలం అంతా కూడా వారు అలాగనే ఉండిపోతారు. కానీ నువ్వు పచ్చగా ఉన్నట్లు ఎట్లా గుర్తంటే నీలో జీవం ఉంటుంది. నువ్వు పరిగెడుతూ ఉంటావు. దేవుని మందిరం అంటే, దేవుని మీటింగ్స్ అంటే, దేవుని పరిచర్య అంటే నువ్వు పరిగెడుతూ ఉంటావు. ఏమంటారు? ఎంత పెద్ద చేపైనా చచ్చిపోయినది ప్రవాహంలో కొట్టుకుపోతుంది. కానీ చిన్న చేపైనా, వేలడంత చేపైనా అది బ్రతికి ఉంటే ప్రవాహానికి ఎదురుగా వెళ్తూ ఉంటుంది. అందుకు మొదటిగా మనము ఆయన కృపను ఆధారం చేసుకొని ఆయన కృప ఏముంచాలట? నమ్మకం ఉంచాలి. ఎలా రక్షించబడుతున్నాం? కృపచేతనే. మీరు కృపచేతనే, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని బైబిల్లో మనం చదువుకుంటాం. అందుకు నేనైతే అంటున్నాడు. మీరెలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఎలా ఉన్నాను? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. గ్రేస్ కూడా ఈ సంవత్సరం ఎలా ఉండాలి? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు. ఎప్పుడు అవుతాం? రక్షణ పొందితే. రక్షణ పొందితే మరి మన ఒలీవ చెట్టు వలె మనం ఉంటామని బైబిల్ చెప్తా ఉంది. ఒక వ్యక్తి 5 ఏళ్లకే రక్షణ పొందాడు. ఎన్నేళ్లకు? 5 ఏళ్లకే రక్షణ పొందాడు. ఎంత త్వరగా మనం రక్షణ పొందితే అది మనకంత సేఫ్. అందుకు మనం యేసయ్యకి ఏమి ఇవ్వాలి? హృదయం ఇవ్వాలి. మన వెండి కాదు,
బంగారం కాదు, ఏమో కాదు, ఏమి ఇవ్వాలి? హృదయం ఇవ్వాలి. హృదయం ఇస్తే యేసే మన హృదయంలో ఆయన నివాసం చేస్తాడు. మరి కొంతమంది యవనస్తులను అడిగినప్పుడు, మేము సండే స్కూల్లో ఆంటీ వాక్యం చెప్తుండగా మేము గ్రహించాము, మేము తీర్మానం చేసుకున్నామని చెప్పి వారు చెప్పారు. చాలా సంతోషం. అందుకనే మరి బాల్యం నుండి ఏం చెప్పమన్నాడు ప్రభు? వాక్యం చెప్పాలి. మరి మందిరంలో ఒకరోజే ఉంటుంది సండే స్కూల్, కానీ రోజు ఎక్కడ చెప్పాలి మనం? ఇంటి దగ్గరనే పొద్దున్న లేవగానే కుటుంబ ప్రార్థన, మళ్ళా పడుకునేటప్పుడు. అందుకనే బైబిల్ ఏం చెప్పారు? పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు వాటిని గూర్చి మాటలాడాలా అన్నారు. వేటిని గూర్చి? దేవుని వాక్యమును గురించి మనము మాటలాడినప్పుడు వారు బాల్యంలోనే రక్షణలోనికి వస్తారు. 2 తిమోతి 2వ అధ్యాయంలో మరి చూడండి, అవి రక్షణ కలిగించుటకు శక్తిగల లేఖనములు అని రాయబడి ఉంది. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచ్చిన 3వ అధ్యాయం 2వ తిమోతి 3:14 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుట శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవెరుగుదు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన తెలుసుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. కాబట్టి ఇక్కడ బైబిల్లో మనం చదువుకుంటే ఎప్పటి నుంచి తెలుసు అంట తిమోతికి? బాల్యం నుండే. కాబట్టి బాల్యం నుండే నీకు ఇవి తెలుసు కాబట్టి వాటి యందు నిలకడగా ఉండుము. కాబట్టి వేటి యందు? లేఖనముల యందు. కాబట్టి ఏం లేఖనాలట ఇవి? పరిశుద్ధ లేఖనములు అని చెప్పి ఇక్కడ మనం చదువుకుంటే ఎప్పటి నుంచి తెలుసు? బాల్యం నుంచే. అందుకనే కొంతమంది భక్తి గల పేరెంట్స్ రోజు ఒక వాక్యం, వారానికి ఒక వాక్యము వాళ్ళు పిల్లల దగ్గర ఏం చెప్పించుకునేవారు? వాక్యం చెప్పించుకొని కంటత చెప్పినాకనే వాళ్ళకు టిఫిన్ పెట్టేవారు, భోజనం పెట్టేవారని వింటాం. ఆ వాక్యము వాళ్ళలో ఉంటుంది. ఆ వాక్యం వాళ్ళలో ఏం చేస్తుంది? కార్యం చేస్తుంది. అందుకు మరి దావీదు ఏమయ్యాడు చెప్పండి? రక్షణ పొంది దేవుని మందిరంలో ఎలా ఉన్నాడు? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నట్లుగా బైబిల్లో మనం చదువుకుంటాం. నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. కాబట్టి నా ధనం మీద కాదు, నా యొక్క ఉన్న హోదా మీద కాదు, నాకున్న వాహనాల మీద కాదు, దేని మీద? ఆయన కృపయందే నేను నమ్మిక ఉంచుచున్నానని బైబిల్లో మనం చదువుకున్నాం. అందుకు మనం వాక్యాన్ని అశ్రద్ధ చేయవద్దు, రోజు వాక్యము చదువుకోవాలి. కాబట్టి వాక్యము వాళ్ళలో కార్యము చేస్తారు. స్కూల్ అంటే చాలామంది పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఒకరోజు పోతే ఎంత బాధపడిపోతారు. కానీ సండే స్కూల్లో కూర్చుంటలేరంటే మాత్రం అంత బాధ వాళ్ళకు ఉండదు. కొంచెం అలవాటు చేయాలి, నేను కూడా కూర్చోవాలి కాసేపు అని చెప్పి ఆ బాధ అన్న వాళ్ళ ఉండరన్న మరి స్కూల్లో ఉంటున్నారు కదా, స్కూల్కి అలవాటు చేసినావు కదా, అట్లనే ఇక్కడ కూడా అలవాటు చేయాలి. మన పిల్లల్ని అలవాటు చేసినప్పుడు వారు దేవుని సన్నిధిలో కూర్చోవడం అలవాటు అవుతారు. సామ్యాలు ఎప్పుడు మొక్కినాడను? బాల్యంలో. తల్లి పాలు మర్చే వరకు ఉంచుకుంది, పాలు మరవగానే వెళ్ళి మందిరంలో అప్పగించగానే ఏమనింది అక్కడ? వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అని రాయబడింది. కాబట్టి ఆరాధించాడు, ప్రార్థించాడు, అంకితమైపోయాడు, దేవుని ఆలయంలోనే ఉండిపోయినట్లుగా మనం చూస్తాం. మొదటిగా ఒలీవ చెట్టు పచ్చదనం అని చూసాం. పచ్చదనము రక్షణ, జీవానికి గుర్తు. నేను దేవుని మందిరంలో ఎలా ఉండాలి? పచ్చని ఒలీవ చెట్టు వలె. కాబట్టి మందిరానికి ఎప్పుడు రావాలి? మనలో జీవం ఉంటే మనము టయానికి చేరుకుంటాం. అప్పటి వరకు ఏం పనులు అవుతాయి ఈరోజు? అవన్నీ అంతవరకు చేసుకొని ఇంకేమైనా ఉంటే సాయంత్రం చూస్తాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? ఆ రోజే క్లీనింగ్, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, ఒళ్ళు క్లీన్ చేసుకోవాలి, బట్టలు క్లీన్ అవుతుందా? ఇక 1 గంటకు 12:30 1 గంటకు వస్తారు. వచ్చి
ఇక ఊగుతూ ఉంటారు. ఎందుకు? బాగా అలసిపోయి వచ్చారు కదా, ఇంటి దగ్గర బాగా పని చేసి తల స్నానం చేసుకొని ఇంత కడుపు నిండా తిని మందిరానికి వచ్చే వరకు ఇంకేమవుతుంది వాళ్ళకు? ఇంకా ఊగుడే ఊగుడు. ఏదో వచ్చినామంటే వచ్చినాం కానీ ఏం ప్రయోజనము లేదు. అలా ఉండకూడదు. కాబట్టి కొంచెం తక్కువగా తినాలి. రోజు తినే కంటే ఆ రోజు తక్కువ. కొంతమంది తినకుండా కూడా వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటే తినకుండా కూడా వస్తారు. మంచిదే, దేవుని సన్నిధిలో ఆ ఆశ ఉండాలి, ఆ ఆకలి మనకు ఉండాలి. ఎవరు ఉంటారు? దావీదు చెప్తున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా, నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అని బైబిల్లో మనం చదువు. యెహోషువ కూడా అన్నాడు, మీరెవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం, ఆయనే మాకు. కాబట్టి ఇంకెవరిని మేము మొక్కము, మేము వెళ్ళం అని చెప్పినట్లుగా చూస్తాం. రెండవ మాటగా లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం. లూకాసు వార్త 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. చాలండి. కాబట్టి అక్కడ ఒక వనం ఉండింది. ఏం వనం అంటది? ఒలీవల వనం. అక్కడ ఒక కొండ, ఆ చుట్టన్నీ కూడా ఒలీవల చెట్లు. కాబట్టి ఇక్కడ ఆయన తరచుగా ప్రభువు వెళ్ళి అక్కడ ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. మనకు తెలుసు, యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. 8వ అధ్యాయం 1వ వచనం, యేసు ఒలీవల కొండకు వెళ్ళి. ఆయనకి ఇల్లు లేదు ఈ లోకంలో. ఏంటిది ఆయన ఇల్లు? కొండనే, ఆ ఒలీవల కొండనే, ఒలీవల వనమే. అక్కడికి వెళ్ళి తరచుగా ఏం చేసేవాడమ్మా? ప్రార్థించేవాడు. అక్కడి నుంచే ఆయన అరెస్ట్ చేయబడి ఆయన తర్వాత సిలువ వేయడానికి తీసుకుపోయినట్లుగా కూడా మనం చదువుకుంటాం. ఆయనేమో వేదనతో, భారంతో శిష్యులను తీసుకువెళ్ళి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? నిద్రపోతా ఉన్నారు. కాబట్టి ఆయన కొద్ది దూరం వెళ్ళి వారి నుంచి ఏకాంతంగా వెళ్ళి మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అని వెళ్ళి ఆయన ప్రార్థన చేసి వస్తుంటే వీళ్ళు మాత్రం ఎలా ఉన్నారు? భారం. ఏం భారం? నిద్రా భారం. అందుకనే ఒక గడియను నాతో కూడా మెలుకొని ఉండలేరా? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. నాకు నీకు రాత్రులు నిద్ర వస్తుంది, కానీ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చినప్పుడు కొంచెం ముఖం కడుక్కొని వచ్చి కొంత సమయం, గంట 2-3 గంటలు మనం దేవుని సన్నిధిలో ఉంటే అది మనకెంతో క్షేమం. కాబట్టి మన ప్రార్థనా జీవితం ఒలీవల తోట ఏం చూపిస్తుందంటే ప్రార్థనా జీవితాన్ని చూపెడతాం. ప్రభు అక్కడికి వెళ్ళి ప్రార్థించాడు, పెందలకడ లేచి వెళ్ళి ప్రార్థించాడు, రాత్రులు వెళ్ళి ప్రార్థించాడు. కొన్నిసార్లు రాత్రి అంతా ప్రార్థించినట్లుగా మనం చదువుకుంటాం. మరి లూకా 6:12 ఉంటుంది, ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ప్రార్థించుట యందు రాత్రి అంతయు గడిపాను అనేది. కాబట్టి చేసుకుంటున్నామా? ఆల్ నైట్ ప్రార్థనలో పొందుతున్నామా? లేక సంఘ ప్రార్థనలో పాల్పొందుతున్నామా? ఒంటరి ప్రార్థన ఎలా ఉంది? ఒకసారి మనల్ని పరిశీలించుకుంటే చాలామంది ఈ రోజుల్లో తిండి వల్ల, మత్తు వల్ల, ఐక విచారం వల్ల ఏమవుతున్నారు? మందమైపోతున్నారు. కానీ నీవు నేను మందం కాకుండా మనము బహు జాగ్రత్తగా మనము జీవించే వారంగా, మెలకువగా ఉండే వారంగా. లోకంలో బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి? భయంకరంగా ఉన్నాయి. మరి అమెరికాలో కారు చిచ్చు తగలబడి చాలా మంది మరి నిరాశ్రయులైనారని వింటాం. ఎంతో ధనవంతమైనటువంటి పట్టణం ఏమైందంట? అది కాలిపోతున్నట్లుగా. నువ్వు కొంచెం వెనుక జరగమ్మా. ఇటన్నా అటన్, ఇటన్నరా అటన్. అందుకు చూస్తే బయట పరిస్థితులంతా ఎలా ఉన్నాయి చెప్పండి? బాగలేవు.
ఎలా ఉన్నవి? బాగలేవు. అంటే యేసుప్రభు రాకడకు మనము దగ్గర పడుతున్నాం. అందుకు మీరు తిండి వల్ల, మత్తు వల్ల, ఐక్య విచారాల వల్ల ఏం కావద్దు? మందము కావద్దు. దానికి అది భిన్నంగా లూకా 21:36 ఎలా ఉండాలంటున్నాడు మనము చూద్దాం. లూకా సువార్త 21:36. కాబట్టి జరగబో మీరు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. చాలండి. ఎలా ఉండాలట? మెలకువగా ఉండాలి. అదేమో ప్రార్థన అనగానే కొంతమంది నిద్ర వస్తుందట. కానీ బైబిల్ ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేయండి. ఎలా ఉండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం మోకరించి తల అనిస్తేనంట సైతానుడు వచ్చి మన మీద కూర్చుంటాడట. కళ్ళు మూస్తాడంట, చెవులు మూస్తాడు. ఏం వినపడకుండా, ఏం కనపడకుండా. ఎప్పుడో గంటకు 2 గంటలకు అందరు ఏమయ్యా మేము లేచి ప్రార్థన ఆమెనంటా ఉంటే ఇంకా పండుకుంటున్నావు, ఏమో ఏంది అయిపోయిందా ప్రార్థన అన్నట్టు. అందుకనే తల కింద ఆనించొద్దు. తలెత్తి ప్రార్థన చేస్తుంటే నీవు కూడా ఏకీభవించాలి. ఆమెనంటే ఆమెను అనాలి. అందుకు మరి నిద్రబోతులుగా ఉండకూడదు. కానీ ఎలా ఉండాలి? ప్రార్థించే వారంగా మనం ఉండాలి. యేసు ప్రభు మనకు మాదిరి. పెందలకడ వెళ్ళి ప్రార్థించాడు, రాత్రులు వెళ్ళి ప్రార్థించాడు. ఎక్కడ? ఒలీవల కొండ, ఒలీవల వనం. మరి మన వనం ఎండిపోయిందా, పచ్చగా ఉందా? ప్రార్థిస్తున్నామా? లేక ఎండిపోయిన జీవితం మనకుంటుందా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. న్యాయాధిపతులు 9:9 చదువుకుందాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9వ వచనం. మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలముని యొక్క మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. చాలండి. న్యాయాధిపతులు 9:9 అక్కడ చెట్లన్నీ కూడా వచ్చి మొట్టమొదట అడిగిన చెట్టు ఏంటిదంటే ఒలీవ చెట్టు. అమ్మా, మా మీద నువ్వేం కావాలి? రాజు కావాలి అంటే, లేదు లేదు, నాకు ఒక పని ఉంది, నేనేం చేస్తాను? తైలమునిస్తాను. ఆ తైలము దేవుణ్ణి సన్మానిస్తారు, రెండవది మానవులను సన్మానిస్తారు. కాబట్టి నా తైలాన్ని ఇవ్వక నేను రాలేను అని చెప్పినట్లుగా చూస్తాను. యేసు ప్రభును ఒక స్త్రీ అభిషేకించినట్లు సువార్తలన్నిటిలో దాదాపుగా చూస్తాం. ఒక ఆయన ఇంటికి భోజనానికి కూర్చున్నప్పుడు ఆ స్త్రీ వచ్చి ఏం చేసిందట? సేరున్నర అత్తరు ఆయన తల మీద పోసినట్లుగా చూస్తాం. యూదా ఒక చోట అంటాడు, ఎందుకమ్మా అట్లా నేలపాలు చేస్తే ఇది అమ్మి బీదలకు ఇవ్వవచ్చు అంటే, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఈమె నా ఎడల ఒక మంచి కార్యం చేసింది, ఈమెను ఎందుకు తొందర పెడతా ఉన్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు, నేను ఉండను అని చెప్పి ఆమె చేసిన కార్యాన్ని మెచ్చుకొనినట్లుగా బైబిల్లో మనం చదువుకుంటాం. కాబట్టి ఒలీవ తైలం అది విలువైనది. మన జీవితం ద్వారా కూడా దేవుని ఏం చేయాలా? ఘనపరచాలా. మనం దేవుని మహిమపరచాలి. మీరు విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని బైబిల్లో మనం చదువుకుంటాం. అందుకు తైలం చాలా విలువైనది. మన జీవితం కూడా విలువైనది. ఎవరికి ఇవ్వాలి? ఇది ప్రభువునకి ఇవ్వాలి. ఎంత విలువైనదైనా దేవుని కంటే ఎక్కువ నాకు కాదు అని ఆమె ప్రభువును ఆరాధించినట్లుగా మనం చదువుకుంటాం. తర్వాత మానవులను కూడా సన్మానించడం. మానవులను సన్మానించడం అంటే రాజులను అభిషేకించడానికి ఈ తైలం వాడుకున్నారని మనం చూస్తాం. తర్వాత పెద్దోళ్ళు వచ్చినప్పుడు చిన్నపిల్లలు, యవనులు ఏం చేయాలని ఉంది? నిలబడాలి. కానీ కుర్చీలలో దర్జాగా కూర్చుంటారు. వాళ్ళు వచ్చినా వాళ్ళకు కనపడనట్టు, వినపడనట్టు ఉంటుంది. అలా ఉండొద్దండి. పిల్లలు కానీ యవనులు కానీ ఏం నేర్పించాలా? నాన్న పెద్దోళ్ళు కుర్చీల మీద కూర్చుంటారు, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, అక్కడ
కింద కూర్చోండి అని చిన్నప్పటి నుంచే వాళ్ళు పెద్దలను గౌరవించేట్లు, సన్మానించేటట్లు, వారి మాట వినాలి, వారికి లోబడాలి అని కూడా దేవుని వాక్యంలో చదువుకుంటాం. కాబట్టి మూడవది, ఇది తైలమునిస్తుంది. ఈ తైలము దేవుణ్ణి, మానవులను సన్మానించేదిగా ఉన్నది. ప్రసంగి 10:1 చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టు. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చాలండి. అది చక్కని తైలమే, కానీ ఏం పడిందట అందులో? చచ్చిన ఈగలు పడుట ద్వారా ఏమైంది? చెడు వాసన. ఏంటిదట? చచ్చిన ఈగలు బుద్ధిహీన, కొంచెం మంచివాడే కానీ ఎందుకు ఇట్లా చేశాడో అంటాం. అవును, బహు జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని, సాక్ష్యాన్ని మనం కాపాడుకొనవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. ఏ బుద్ధిహీనత, ఏ చెడు ఆలోచన మనకు రాకుండా బహు జాగ్రత్తగా మనము జీవించాలి. దావీదును గురించి మంచి సాక్ష్యం వింటాం. ఒక బెత్షెబా విషయంలో తప్ప అతడే తప్పు చేయలేదని బైబిల్లో మనం చదువుకుంటాం. అందుకై మన జీవితమే సాక్ష్యమైన కోల్పోయి ఉంటే ఇంకా మరలా కోల్పోకుండా బహు జాగ్రత్తగా ఉండాలి. తైలం దేని గుర్తు? సాక్ష్యము. మన యొక్క సాక్ష్యము, మన యొక్క పేరు, దాన్ని మనం కాపాడుకోవలసిన వారంగా ఉంటున్నామని చెప్పి బైబిల్లో మనం చదువుకుంటాం. ఏ బుద్ధిహీనమైన పనులు మనం చేయకుండా సాతానుడు శోధిస్తాడు, కానీ వాటిల్లో నీవు నేను పడకుండా బహు జాగ్రత్తగా మనము జీవించాలి అని చూశాం. కీర్తన 128లో నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. 128వ కీర్తన 3వ వచనం. ఇది కుటుంబ చిత్రాన్ని, కుటుంబ ప్రార్థనను చూపెడతా ఉన్నది. ఈ రోజుల్లో సెల్ ఫోను, ఇక తల్లిదండ్రులు ఇంటికి రాగానే వీళ్ళు డ్యూటీ ఎక్కుతారట. ఇంతవరకు పగలంతా మీరు చూసుకున్నారు, ఇప్పటి నుంచి మీనన్న చూసుకోవద్దా అని అన్న, అక్క ఒక సెల్ ఫోను, తమ్ముడు ఒక సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళొక చెరొక బెడ్రూమ్లోకి వెళ్ళి ఆడుకుంటా ఉంటారట. కాబట్టి భోజనానికి రమ్మన్నా తర్వాత కొద్దిసేపు మమ్మీ, కొద్దిసేపు మా డాడీ అంటే కాబట్టి అవి కాదు. ఏం చేయాలి? వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చొని వారు కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. పిల్లలకు ఒకవేళ భర్త యజమాని 9 అవుతుంది, 10 అవుతుంది, అప్పుడు వాళ్ళు తిని నిద్రపోతారు. కానీ లోపు తినకముందే భార్య పిల్లల్ని కూర్చోబెట్టుకొని కుటుంబ ప్రార్థన చేసి వాళ్ళకు వాక్యం చెప్పి ప్రార్థించి ఆ తర్వాత భోజనం పెట్టి వారిని పండబెట్టాలి. అందుకు ఏమంటుంది? ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్, స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తారో వారు కలిసి మెలిసి ఉంటారు అని మనం చూస్తాం. అందుకై బైబిల్ చెప్తుంది ఏమంట? కుటుంబంగా కలిసి ఉండాలి. క్రమశిక్షణ ఎక్కడ నేర్చుకుంటారు? వారి ఇంటి దగ్గర నుంచే. అందుకు నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలె వారు పెరగాలి ఒక క్రమశిక్షణలో. అంటే ఇంటి దగ్గరే వారిని చక్కని క్రమంలో పెంచాలి. పెద్ద పెరిగిన తర్వాత వీరెవరి పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు అంటే ఏంటి? అందంగా, ఏంటిది? దేవుళ్ళు ఎలా ఉన్నారు, పరిచర్యలు ఎలా ఉన్నారు, వీటన్నిటినీ చూసి వాళ్ళు ఎంతో ఆనందపడి పోతారు. కాబట్టి మా మామ ఎక్కువగా ఆస్తిపరుడు కాడు, కానీ భక్తిపరుడు. మా శాంతన్న పెళ్ళి అయినాక ఇంత గొప్ప దైవజనుడు ఈ ఇంటి అల్లుడైనాడని ఒక ఎక్కువ కులము వాళ్ళు కూడా, వెల్మాస్ అనుకుంటా, వాళ్ళ అమ్మాయిని చేసుకుంటామని మా పెద్ద వదినకు సంబంధం వచ్చినారంట. కానీ అప్పటికే ఈ అయ్యగారు ప్రపోజల్ వచ్చిందన్నట్టు, నేను చేసుకుంటా, నేను మారుతా అంటే ఇప్పటివరకు మారింది లేదు. సాగుదలకు వచ్చినాడు కానీ ఆయన మారింది లేదు. కానీ ఇక మిగతా ఆడపిల్లల విషయంలో ఏమి కట్నాలు కానుకలు ఇవ్వకుండా 5 భక్తిలో పెంచాడు కాబట్టి హాట్ కేక్స్ లాగా
తీసుకువెళ్ళారు. అంటే ఏంటి? పెళ్లి చేసుకొని మాకే కట్న కానుకలు వద్దు అని. ఎందుకు చెప్తున్నా అంటే మన పిల్లల్ని దేనిలో పెంచాలి? భక్తిలో, భయభక్తులతో పెంచితే మన పిల్లల భవిష్యత్తును దేవుడు చూసుకొని వారి భవిష్యత్తును మేలుకరంగా చేస్తాడు. అందుకు ఎక్కడ ఉండాలి మన పిల్లలు? బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె వారు ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అలా మన పిల్లలం మనము దేవుని సన్నిధిలో, కుటుంబ ప్రార్థనలో మనం పెరగాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. తర్వాత చూడండి, హోషేయ 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. అతని కొమ్మలు విశాలముగా పెరుగు, ఒలీవ చెట్టును కలిగినంత సౌందర్యం అతని కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతని కొండును. చాలండి. కాబట్టి ఇక్కడ బైబిల్లో మనం చదువుకున్నాం, ఒలీవ చెట్టును కలిగినంత సౌందర్యం. కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. ఏ చెట్టు అమ్మా? ఒలీవ చెట్టు. ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. కొన్ని చెట్లు చూడగానే ఏమవుతాం? మనం ఆకర్షితులు అవుతాం. అబ్బాయి చెట్టు కొనుక్కుంటే బాగుండు, మా ఇంట ఉంటే బాగుండు అని మనం ఆశపడతాం. అలానే మన పిల్లలు కూడా, మనము కూడా ఎలా ఉండాలి? సౌందర్యముగా ఉండాలి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పి మనం చదువుకుంటాం. కాబట్టి బైబిల్లో ఉన్నది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే విలువైనది అని రాయబడి ఉన్నది. కాబట్టి మరి అందము కాదు కానీ ఏముండాలట? గుణం ఉంటే అది మంచిది అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. కాబట్టి మరి మనం చూసాం ఏంటంట, అందము కాదు, మన దేవుడు కోరుతున్నది ఏంటిది? భయభక్తులు, హృదయము, దీనత్వము అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. కావున ఈ ఒలీవ చెట్టు చాలా అందముగా ఉంటుంది. ఒక ఆయన పెళ్లి సంబంధాల్లో అబ్బాయిలు ముఖ్యంగా ఏం చూస్తారు? అమ్మాయి ఎంత కళ్ళు మూసి చేసుకున్నాడు, ఎందుకు? చాలా బాగుంది అమ్మాయి. కానీ ఇప్పుడు ఆయన కళ్ళు మూపిస్తుంది. నువ్వు కళ్ళు తెరిచావా కథం అని అన్నట్టుగా. కాబట్టి చాలా నరకం ఆ ఇంట్లో. ఆమెకు కొంచెం మెంటల్ కూడా వచ్చింది అన్నారు ఆ మధ్య. పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారు, ఇప్పుడు కొద్దిగా సరిగా బ్రతుకు జీవుడా అన్నట్టుగా, బ్రతుకు బండి అన్నట్టుగా నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో అమ్మాయి ఎంత గుణవతి చూడట్లేదు, ఎంత డబ్బిస్తారా, ఎంత అందంగా ఉన్నదా అది చూసి చాలామంది మోసపోతా ఉన్నారు. కానీ పేతురు పత్రిక ప్రకారం ఏంటిది అందం? హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండాలి. సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను అని బైబిల్లో మనం చదువుకుంటాం. అమ్మాయిలు కూడా అబ్బాయిలు చాలా అందంగా ఉండాలి అని కోరుకుంటా ఉన్నారు అబ్బాయిలు. కానీ దానికంటే ఏ సౌందర్యము? హృదయ సౌందర్యం ముఖ్యం. రక్షణ పొందారా? దేవునిలో ఉన్నారా? వాళ్ళ సాక్ష్యం ఏంటి? మొన్న వచ్చాడు శాంసన్ బ్రదర్, మరి ఆయనకి ఇంకా ఎక్కువ కట్నం ఇస్తా అని వేరే సొంతము నీతా వాళ్ళ పెద్దనాన్న కూతుర్నే అడిగినారు. ఎందుకంటే ఆయన చాలా ఇంకా ధనవంతుడు అంకుల్ వాళ్ళకంటే. కానీ అక్కడ వీళ్ళకున్న భక్తి వాళ్ళకు లేదు. అది చూడలే, నాకు డబ్బులు కాదు, ఎవరు కావాలి? నాకు భక్తి పరులు కావాలి అని చెప్పి వారు వచ్చి మరి ఈ సంబంధం ఖాయం చేసుకున్నట్లు చూస్తాం. సో మరి అందము కాదు, ఏంటిది? గుణం. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. కొంతమందికి అందం ఉంటుంది కానీ ఏముండదు? గుణం ఉండదు, శీలం ఉండదు. అందుకనే ఆ కుటుంబం నరకముగా వారు చేసుకుంటారు. కాబట్టి నాకైతే నెలకింత కావాలన్నదట ఒక ఆమె. నువ్వేం చేస్తావు, చస్తావో బ్రతుకుతావో నాకు తెలియదు, కానీ
నా ఖర్చులకు మాత్రం, అంటే భర్త వెంటనే ఉంటాడు, ఇంట్లోనే ఉంటాడు, కానీ ఇన్ని డబ్బులు మాత్రం నాకు ఇవ్వాల్సిందే, పాకెట్ మనీ లాగా ఇన్ని వేలు ఇస్తే మరి నా యొక్క ఖర్చులకు, శారీస్ కానీ ఇంకా ఏమేమి ఉంటాయో సిస్టర్స్. సో మరి ఏం కష్టపడుతున్నాడు, మన ఆదాయం ఏంటి మరి అని చెప్పి దాన్ని వాళ్ళు చూడడం లేదు. ఏం చూస్తున్నారు, నాకు డబ్బులు కావాలి. ఏం లేదు, ఈ రోజుల్లో చాలా మందికి గుణము లేదు, గుణము బాగలేదు. అందం బాగానే ఉంది కానీ గుణము బాగలేక కుటుంబాలు ఎంతో విచ్ఛిన్నమై, పిల్లలు వారు మరి ఇంటిలో క్రమశిక్షణ లేకపోవడాన్ని బట్టి వారు కూడా దారి తప్పి పోతున్నారు. అందుకు జాగ్రత్త. నువ్వెంత అందంగా ఉన్నావు పైకి, అది ప్రాముఖ్యం కాదు. దేవుడు మన అంతరంగ స్వభావాన్ని చూసి మెచ్చుకుంటున్నాడా, నొచ్చుకుంటున్నాడా? చివరిగా ఒలీవ చెట్టు యొక్క ప్రత్యేకత ఇంకా ఒకటి చెప్పగలరా మీరు? శుభ సమాచారం తీసుకొస్తుంది. అది దీర్ఘాయువు చూపెడతాం. ఒలీవ చెట్టు యేసుప్రభు ప్రార్థన చేసినటువంటి చెట్లు ఇంకా ఇప్పటికీ ఉన్నాయని సాక్ష్యం వింటాం. అంటే ఏంటమ్మా, దీర్ఘాయును చూపెడతా ఉంది. కీర్తన 128లో చివరి వచనం, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండుగాక. ఈ రోజుల్లో చాలా మంది యవనములోనే, కొంతమంది పెళ్లి కాకముందే చనిపోతా ఉన్నారు, కొంతమంది పెళ్ళైనాక వారు చనిపోతున్నారు. దీర్ఘాయుష్ ఈ రోజుల్లో లేదు. 70-80 ఏళ్ళు బ్రతకడము లేదు. అల్పాయుష్కులు అయిపోయి వారు త్వరగా ఈ లోకాన్ని విడిచిపెడతా ఉన్నారు. ఒక కారణం, దేవుడు లేరు. దేవుడు లేకపోతే ఏముంటాయి, అలవాట్లు ఉంటాయి. ఒక ఆయన ఆకుకూరల అమ్మాయి ఏమయ్యా ఈ మధ్య రాలేదు అంటే, అయ్యో మనమడు చనిపోయాడు సార్ అన్నాడు. ఎట్లా అంటే మరి ఒక తప్పు చేశాడు, వాళ్ళు కొడతారేమో చంపుతారేమో అని భయం చేత గడ్డి మందు దాగి చచ్చిపోయాడు. 15 చదువుతున్నాడంటే ఒక 21-20 ఏళ్ళ వయస్సులో ఉన్న యవనస్తుడు ఏమైపోయాడు, చచ్చిపోయాడు. కాబట్టి ఒకడే కొడుకు, ఒక బిడ్డ అని ఆయన ఎంతో బాధపడతారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఏమైతున్నారు, అల్పాయుష్కులైపోయి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నీ దీర్ఘాయుకు మూలం దేవుడే. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చివరి వచనం, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశం మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొన్నట్లు జీవమును కోరుకొనుడి. ఏంటమ్మా నీ దీర్ఘాయుష్కు మూలం? దేవుడే. నువ్వు తినే తిండి కాదు, నువ్వు తినే విటమిన్స్ కాదు, తర్వాత నువ్వు వాడేటువంటి మందులు కావు. ఏంటిదట? దీర్ఘాయు మూలం దేవుడే అని రాయబడి ఉంది. కాబట్టి దీర్ఘాయుష్ అనేది దేవుని చేతిలో ఉన్నది. ఆయన పట్టుకొని పోచుండగా ఆయనను ఆపగలవాడెవడని ఉంది. ఎవరు ఆయనను ఆపలేరు. కాబట్టి మరి అన్నారు ఒక అన్న, నువ్వు పనికొస్తావు ఇంకా దేవుని కంటే ఉంచుతాడట, ఇంకా అయిపోయింది నీతో పని అంటే తీసివేస్తాడట. అందుకు ఏం చేయాలి నువ్వు? ప్రభా నన్ను బ్రతికించి ఏం చేయాలా? నీ పని చేయాలి, నీ సేవ చేయాలి అని మనం దేవుని వేడుకుంటే దేవుడు మనకు దీర్ఘాయుష్నిచ్చి మనల్ని ముందుకు వాడుకుంటాడు. 92వ కీర్తన 13-14 వచనాలు. కీర్తన 92, యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణం వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమని ఇంకా చిగురు పెట్టుచుందు సారము గలి పచ్చగా నుందురు. ఎవరికి దీర్ఘాయుషు? దేవుని ఆవరణములో గడుపుకునే వారికి. కొంతమంది సాక్ష్యం వింటాం, వారు డ్యూటీ అయిపోయిందంటే దేవుని మందిరానికి వెళ్తారు. ఈరోజు ఎక్కడ గృహ కూడిక, ఎక్కడ విజిటింగ్, ఎక్కడ ప్రార్థన, ఎక్కడ సువార్త, అది చూసుకొని వారు మళ్ళా ఇంటికి వెళ్ళిపోతారు.
అలాంటి వారికి ఏముంటుంది? దీర్ఘాయుష్షు. వారు ముసల్తనమందు ఇంకా చిగురు పెట్టుచు సారం కలిగి పచ్చగా ఉంటారని వాగ్దానం ఉంది. అందుకు నీవు నేను ఎక్కువగా సహవాసంలో మనము గడుపుకోవాలి, దేవుని మందిరంలో గడుపుకోవాలి. అప్పుడు దేవుడు మనకు దీర్ఘాయుష్యునిచ్చి ముసలితనంలో కూడా ఇంకా చిగురు పెడతా వారు పచ్చగా ఉంటారు అని దేవుని వాక్యంలో చదువుకున్నాం. అందుని బట్టి ఉదయకాలం మరి ఒలీవ చెట్టు అది మనం చూసాం, రక్షణకు గుర్తు. ఒలీవ చెట్టు ప్రార్థన జీవితాన్ని చూపెడతా ఉన్నదని చెప్పాను. ఒలీవ చెట్టు ఏమిస్తుంది? తైలం. ఆ తైలంతో దేవుణ్ణి మానవులను సన్మానిస్తారు. 4వది ఒలీవ చెట్టు క్రమం. కాబట్టి మన ఇంటిలో పిల్లలు క్రమంగా కుటుంబ ప్రార్థనలో వాళ్ళు కూర్చున్నట్లు ఇంటి దగ్గరనే మనము వారిని తర్బీతు ఇవ్వాలి. 4వది 5వది సౌందర్యం. కాబట్టి ఒలీవ చెట్టు ఎలా ఉంటుంది? సౌందర్యముగా ఉంటుంది. మనము మన పిల్లలు ఎవరి దృష్టిలో సౌందర్యం? దేవుని దృష్టిలో సౌందర్యముగా ఉంటే మరి దేవుడు తప్పకుండా వాడుకో. ఒక సహోదరి అంతా చూడడానికి ముఖం అంత అందంగా ఉండదు, కానీ దేవునిలో ఉండింది. మంచి అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు పెద్దల ద్వారా కుదిరి. ఏం చూడలే? అందం చూడలే. ఏం చూశాడు? దేవునిలో ఉన్నది. దేవుడు మాట్లాడాడు కాబట్టి వివాహము చేసుకున్నాడు. అది ప్రాముఖ్యం. చివరిగా ఒలీవ చెట్టు దీర్ఘాయునకు గుర్తు. కాబట్టి మన పిల్లలను మనల్ని దేవుడు అలాగే దీర్ఘాయుష్మంతులుగా చేయాలంటే ఆయననే హత్తుకొని ఉండాలి. ఆయన మందిరాన్ని, ఆయన సహవాసాన్ని ప్రేమిస్తూ సాగిపోతున్నప్పుడు దేవుడు అలా మనల్ని దీర్ఘాయుష్మంతులనుగా చేస్తాడు. ప్రార్థన చేసి తర్వాత కొన్ని అంశాలు పంచుకుంటాం. పరిశుద్ధుడా కీర్తన 128 3వ వచనం ద్వారా మాట్లాడాడు. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని గుర్తు చేశారు. ఒలీవ చెట్టు ప్రభా పచ్చదనం, రక్షణకు, జీవానికి గుర్తుగా ఉన్నదని మాకు గుర్తు చేశారు ప్రభా. అందుకు మీకు వందనాలు. మేము మీ మందిరాన్ని ప్రేమించి మందిరంలో మేము సమయానికి ఉండాలి. ఏ కూడికకు లేటు కావద్దు. మేము చక్కగా అలా క్రమం కలిగి ఉండడానికి నేర్పించాం. ఒలీవల తోట, ఒలీవల కొండకు వెళ్ళి తరచూ మీరు ప్రార్థించారు. దినాల్లో చాలా మంది తోటలు ఎండిపోయినట్టుగా మా ప్రార్థన జీవితం ఎండిపోయి ఉన్నది ప్రభా. ప్రార్థన లేకపోతే ఏమీ చేయలేం ప్రభా. మత్తు గోలి ఉంటున్నాం, మందమైపోయినాం అయా. తిండి వల్ల, మత్తు వల్ల, ఐక విచారాల వల్ల మందమైపోయినాం. కానీ మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. లోకం మీదకి ఉరువులు రాబోతున్నాయి అయా. బయట పరిస్థితులు చూస్తున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దినాల్లో ఉంటుండగా మమ్మను ప్రార్థనా పరులుగా చేయి. ఎందుకంటే వీటినన్నిటి మేము తప్పించుకొని మీ ఎదుట మేము నిలబడాలి ప్రభా. సాయం చేయి. ఒలీవ చెట్టు తైలం ఇస్తుంది. దేవుణ్ణి సన్మానిస్తారు, మనుషులను సన్మానిస్తారు. మా జీవితాలు అలా ఉండడానికి సాయం చేయి. ఒలీవ చెట్టు క్రమశిక్షణకు గుర్తు. కుటుంబ ప్రార్థనలో పిల్లలు మేము మందిరంలో, ఇంటిలో క్రమం కలిగి ఉండాలి అని నేర్పించారు. తిరిగి ఒలీవ చెట్టు సౌందర్యం. బాహ్య సౌందర్యం మాకు కాదు కానీ అంతరంగ స్వభావము కోరుతున్నారు ప్రభా. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చివరిగా ఒలీవ చెట్టు దీర్ఘాయుష్నకు గుర్తు. నీ పిల్లలను చూస్తావని మాకు గుర్తు చేశారు ప్రభా. మేము కూడా దీర్ఘాయుష్ అనేది మీరిచ్చేదే కానీ మా చేత కాదు అని గుర్తు చేశారు. మిమ్మల్ని హత్తుకొని, మీ మందిరాన్ని హత్తుకొని సాగిపోఉన్నట్లు మాకు సాయి మాటలు నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. పాప గ్రేసీని కూడా మరి ఆ బిడ్డని 8 ఏళ్ళు కాపాడి ఈరోజు 9వ ఏట ప్రవేశపెట్టారు. నీ కృపను ఒప్పుకుంటూ మేము కొద్దిసేపు ప్రార్థనలో గడుపుకుంటున్నారు. సాయం చేయండి దేవా. మిగతా గడియలు మీ హస్తగతం చేసి యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.